ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో 75 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఎండాకాలం రాజకీయాలు మాట్లాడతలేం, కానీ సెప్టెంబర్లో వర్షాల వల్లే అందరికి తెలుసు. నీళ్ల యొక్క ప్రాజెక్టుల యొక్క నీటి యొక్క నిల్వల సంగతి తెలుసు. ఇప్పుడేమో కరువు ఉంది అంటే కరువుకు మేము 3 నెలల కాంగ్రెస్ రాగానే వర్షాలు ఆపి నీళ్లు కరువు రాకుండా నిన్న కొంతమంది గౌరవ మంత్రులు కరువుకు కారణం కాంగ్రెస్ అంటారు. మేమెట్టయితే అందులో సెప్టెంబర్లో వర్షం పడవద్దు, సెప్టెంబర్లో వాళ్ళే అధికారం ఉన్నారు. సెప్టెంబర్ మనం కాదు అధికారం ఉన్నది. సో కరువుకు ఎవరు కారణం కాదు, అది ప్రకృతి. నేను మళ్ళా కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను, మేడం వాళ్ళు ఏం అడుగుతుంది ఇచ్చినా ఇస్తా, మీరు కూడా ఇస్తారు. కానీ ఒక్క ఊర్లో ఏదైనా బిందె సమస్య వస్తే వాళ్ళని జమీదారు చేయండి. హుస్నాబాద్ లో ఉన్న ఏ పాఠశాలకు సంబంధించి నేను ఉమ్మడి జిల్లాకు కూడా చెప్తా ఉన్నా, ఎక్కడైనా మీరు గ్రామాలలో మా పాఠశాలకు ఇది కావాలి, స్ట్రెంత్ ఉంది, అదనపు గదులు కావాలి, కలరింగ్ కావాలి, బిల్డింగ్ పాత పడ్డది, టాయిలెట్స్ లేవు, కిచెన్ కావాలి, ఏ సమస్య ఉన్నా పాఠశాలకు సంబంధించి చెప్తే దాన్ని పరిష్కరించే బాధ్యత మాదే అనే మాట మనం చెప్తాను. వాటి దాని గురించి ఎక్కడో ఇబ్బంది పడకుండా దానికి ఆ విషయం లోపల అత్యంత ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. త్రాగునీరు, విద్య, సాగునీరుకు సంబంధించి కూడా కరువుకు ఇబ్బంది ఉన్నటువంటి వాడు వాస్తవమే. అయినా గుజ్జలపల్లి దాకా ఊరికి రోజు మేడం తోటి జరదేకో మేడం సిఈ తోటి ఈఎన్స్ తోటి ఆఖరి కొట్లాడే ఒక దశలు వస్తే మీరు నీళ్ళు లేకపోతే మిమ్మల్ని లేవాటి కాలువలు ఎత్తేస్తాను కూడా చెప్పారు. ఎందుకంటే ప్రేమతోటే మరి తప్పది. నన్ను వాళ్ళు ప్రజలు లేవాటి ఎత్తేసే పరిస్థితి ఉన్నప్పుడు నేనేం చేయాలి? కాబట్టి నేను వాళ్ళందరూ కూడా కోరినా మంచి ప్రేమతోటే నాయన జర సమస్య పరిష్కరించండి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కాబట్టి ఆ సాగునీరుకు సంబంధించి కూడా సమస్యను కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఆ ఇబ్బందిని కూడా అధిగమించే విధంగా దీంతో పాటుగా అన్ని గ్రామాల్లో కూడా వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెడతా అని చెప్పిన తప్పకుండా భవిష్యత్ కాలంలో రేపు పొద్దున ముందు గుడిశాల్లో 3-4 రోజుల్లో ఒక వాటర్ ప్లాంట్ స్టార్ట్ అయితే అయిన తర్వాత ఏ ఊర్లే వాటర్ ప్లాంట్ లేకుండా ఆ ఊర్లో వాటర్ ప్లాంట్ ప్యూరిఫై వాటర్ ప్లాంట్ బాల వికాసంతో మాట్లాడినా. అది నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తాను. జిల్లా కలెక్టర్ గారు కూడా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రతి గ్రామంలో వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెట్టే విధంగా చర్యలు తీసుకున్నామని మాట కోరుతాను. కానీ ఎమ్మెల్యేగా ఏదైనా పని అవసరం పడితే గౌరవ కలెక్టర్ గారిని దానికి సంబంధించిన ఏ పనినా మేడం ఇక్కడ ఏం లేదు, త్రాగునీటికి సంబంధించి నేను పైసలు ఇచ్చిన, పాఠశాలకు సంబంధించిన కిచెన్స్ టాయిలెట్స్ సంబంధించి పైసలు ఇచ్చిన, రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ RNB రివ్యూ చేసి ప్రపోజల్స్ పంపిన శాంక్షన్ నేను తెస్తాను.